నందమూరి బాలకృష్ణది కూసంత వెరైటీ మనస్తత్వం అనే చెప్పుకోవాలి. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా స్పందిస్తారో, ఎప్పుడు ఎవరిని దూరం పెడతారో, ఎప్పుడు ఎవరిని చంకనెక్కించుకుంటారో చెప్పలేం. ఇప్పుడు చిరంజీవి వ్యవహారంలోనూ ఆయన అదే మనస్తత్వం మరోసారి రిపీట్ చేశారు. లేపాక్షి ఉత్సవాల సమయంలో బాలయ్య ఏం మాట్లాడారో గుర్తుంది కదా. ఈ ఉత్సవాలకు చిరంజీవిని ఎందుకు పిలవలేదు బాలయ్య అని అడిగితే, నాకు ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో తెలుసు, నా నెత్తిన ఎక్కే వాళ్లను నేను పిలవను, సినిమా గ్లామర్ నాకు అవసరం లేదు అని అన్నారు. ఆ తర్వాత చిరు బాలయ్య మధ్య చిన్నపాటి మాటల యుద్ధమే జరిగింది. బాలయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం అని చిరు, ఆయన మాటలు చాలా నేర్చుకున్నాడులేండి, ఇప్పుడు ఢిల్లీలో మంత్రి పదవి కోసం కాకా పడుతున్నాడు అని బాలయ్య మాటలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ ఎపిసోడ్ ని చిరు అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. అయితే తాజాగా గౌతమిపుత్ర ఓపెనింగ్ కి చిరు హాజరు కావటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. చిరుని బాలయ్య స్వయంగా కలుసుకుని ఆహ్వాన పత్రిక అందించాడట. అదేంటి, అప్పుడు లేపాక్షి వ్యవహారంలో చిరు అవసరం లేదా? గ్లామర్ వద్దా? ఇప్పుడు సొంత పని పడేసరికి చిరు కావాలా? ఇప్పుడు చిరు వచ్చి నెత్తినెక్కినా పర్వాలేదా? లేపాక్షి ఉత్సవం అంటే ఒక్కరి వ్యవహారం కాదు, సొంత పండగ అసలే కాదు. ఆ సమయంలో కులం, రాజకీయాలు బాలకృష్ణని ప్రభావితం చేశాయన్నమాట. ప్రభుత్వ కార్యక్రమానికి సాటి మిత్రుణ్ణి పిలవలేకపోయిన బాలయ్య సొంత ప్రోగ్రాం అనేసరికి మాత్రం వాటన్నిటిని పక్కన పెట్టాడా? అంటే ఇక్కడ అందరికీ వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమనేదే కదా అర్థం. బాలయ్య కూడా అందుకు మినహాయింపు కాదు అని ఈ ఎపిసోడ్ని బట్టి అర్థమైపోతోందని సినీ రాజకీయ ప్రముఖులు కుసకుసలాడుకుంటున్నారు.